హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి సెకండ్ టైం మెచ్యూర్ అయినప్పుడు తీసిన వీడియో ఇది. ఆల్రెడీ ఫస్ట్ టైం వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను కదా, అంటే మా ట్రెడిషన్స్ ఏముంటాయి ఇలా అది అన్నీ చూపించాను కదా. ఈ సెకండ్ టైం కూడా చిన్నగా తీసిన వీడియోస్ అయితే ఉన్నాయి, అవి మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. సెకండ్ టైం కూడా పాపను కూర్చోపెట్టడం అన్నీ కూడా ఫస్ట్ టైం చేసినట్లుగానే ఉంటాయి, బట్ అయితే కొన్ని అయితే చేంజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం లాగానే సెకండ్ టైం కూడా అమ్మమ్మ గారు అన్నీ తీసుకొస్తారన్నమాట. ఆకులు, పరమన్నం, అత్తెసరి ఇలా అన్ని ఫార్మాలిటీస్ అయితే అమ్మమ్మ గారు తీసుకొస్తారు కూర్చోబెట్టడం కోసం. అయితే ఫస్ట్ టైం 5 ఆకులు వేస్తాం కదా, ఇక్కడ సెకండ్ టైం వచ్చేసి 4 ఆకులు వేస్తారు. ధాన్యం ఇవన్నీ కూడా వేస్తారనమాట. అవన్నీ అమ్మమ్మ గారు తీసుకొస్తారు. అవన్నీ అయితే వీడియోస్ లేవు, చిన్నగా ఇంట్లో నార్మల్గా తీసిన వీడియోస్ అనమాట. అవి మాత్రమే ఉన్నాయి, అవి పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా వీడియో పోస్ట్ చేద్దాం అన్నట్టుగా తీసిన వీడియో అయితే కాదు ఇది, జస్ట్ ఇంట్లో సరదాగా తీస్తారు కదా మా కజిన్స్, అలా తీసిన వీడియో. బట్ ఫస్ట్ టైం అన్నీ పోస్ట్ చేస్తాను కాబట్టి సెకండ్ టైం కూడా అలా చిన్న మెమరీగా ఉంటుంది అన్నట్టుగా పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం లాగానే సెకండ్ టైం కూడా ఇలా మెచ్యూర్ అయింది అని చెప్పగానే అమ్మ మొత్తం మా అత్తమ్మలు, పిన్నులు వీళ్ళందరినీ తీసుకుని అయితే వచ్చారు. వదిలిలో అందరూ కూడా వండడం అంటే పరమన్నం, అలాగే అట్టెసరు అనేది ప్రిపేర్ చేస్తారు, ఆ 2 తీసుకొస్తారు. నెక్స్ట్ ధాన్యం, ఆకులు అన్నీ తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత పాపకి పసుపు రాయించడం అండ్ నూనె, బెల్లం తుప్పిస్తారు కదా, అండ్ పసుపు ఉండలు గోడకు వేయడం, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే వీడియోస్ లేవు. అవన్నీ అయితే యాజ్ యూజువల్ ఫస్ట్ టైం ఏ విధంగా ఉంటే అలానే జరిగినాయి అన్నమాట. చిన్న చేంజ్ ఏంటంటే ఆకులు అనేవి కూర్చోబెట్టే ఆకులు ఉంటాయి కదా, అవి 4 మాత్రమే వేస్తారట సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చేసి 5 వేశారు. నెక్స్ట్ వచ్చేసి మాకు సెకండ్ టైం ఫుడ్ తినడానికి ఫస్ట్ టైం మూకిడిలో పెట్టారు కదా, ఇక్కడ సెకండ్ టైం అయితే నార్మల్ స్టీల్ ప్లేట్ ఏదో ఒకటి ఇచ్చేస్తారు, అది మాత్రమే. ఇక్కడ పాపని కూర్చోబెట్టి అన్ని ఫార్మాలిటీస్ అయిన తర్వాత పెద్దవాళ్ళందరి చేత అక్షతలు అయితే వేపించేశారు. ఈ సెకండ్ టైం అవడం అనేది ఎప్పుడంటే నేను పార్లర్ స్టార్ట్ చేశాను, అది ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. ఇలా పార్లర్ సెట్ చేస్తున్నాను అనమాట. మిర్రర్ ఇవన్నీ కొంచెం చేయాలి కదా, ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది, జరుగుతున్నప్పుడు అయిందనమాట. మళ్ళీ కిందనే కూర్చోబెట్టేసుకున్నాం, ఎందుకంటే పైకి ఎక్కడం దిగడం వచ్చిన రిలేటివ్స్కి ఇబ్బంది అవుతుందంటూ మళ్ళీ కిందే కూర్చోబెట్టాం. ఎక్కడైతే పార్లర్ ఉందో ఆ రూమ్లో కూర్చోబెట్టాం అనమాట. బ్యాక్ సైడ్ మిర్రర్ కనిపిస్తుంది కదా. ఇక ఆ పార్లర్ వర్క్ అయితే ఆపేసి ఈ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం అన్నట్టుగా ఇందులో అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం అయితే క్లియర్గా చూపించాను కదా, పసుపు ముద్దలు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవి వేయటం అండ్ ఆయిల్ అవి తాగించడం. ఇప్పుడైతే అవన్నీ వీడియోస్ అయితే లేవు, బట్ అన్ని ఫార్మాలిటీస్ అయితే అవన్నీ కూడా ఫస్ట్ టైం ఏ విధంగా జరిగాయి అలాగనే జరిగాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం అయితే మొత్తం మా రిలేటివ్స్ అందరూ ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చారు మా మదర్. ఇప్పుడు వచ్చేసి జస్ట్ మా ఇంట్లో వాళ్ళు అంటే అత్తమ్మలు, పిన్నులు ఇలా ఉంటారు కదా, క్లోజ్ పీపుల్, వాళ్ళ మాత్రమే వచ్చారనమాట. ఆ పాపను కూర్చోబెట్టిన తర్వాత పాపకు అన్నీ పెడతాం కదా, అట్టెసరి పరమని ఇవన్నీ పెట్టిన తర్వాత వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా పెట్టేసిన తర్వాత అలా ఫస్ట్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ డే అయితే చాలా నార్మల్గా సింపుల్గానే ఉండింది. జస్ట్ మా మదర్ మాత్రం వచ్చారు అండ్ అలాగే మా కజిన్ ఒకరు వచ్చారు, అంతే, మేము మాత్రమే ఉన్నాం. ఇంకా భోజనాలు అవి ఏం లేవు, చాలా సింపుల్గా అయిపోయింది ఆ డే అయితే మాత్రం. థర్డ్ డే మళ్ళీ అమ్మమ్మ గారు స్వీట్స్ తీసుకురావడం ఇలాంటివి ఉంటాయి కదా, అదన్నమాట. యాక్చువల్గా సెకండ్ టైం అనేది చాలా సింపుల్గానే అయిపోతుంది అందరికీ కూడా, అంటే కూర్చోబెడతారు కానీ అంత ఫస్ట్ టైం అంత గ్రాండ్గా అయితే ఏముండవు. బట్ మోక్షి విషయంలో అయితే మాత్రం సెకండ్ టైం కూడా చాలా గ్రాండ్గానే జరిగినట్లు అయిందనమాట. థర్డ్ డే స్వీట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫస్ట్ టైం ఎలా వచ్చాయో అలాగనే వచ్చినట్లు వచ్చాయి దగ్గర. మా మదర్ తీసుకొచ్చినవి అండ్ మా చిన్నకి ఫస్ట్ టైం రాలేదనమాట, సో తను అన్నీ కూడా సెకండ్ టైం స్వీట్స్ తీసుకొచ్చారు. సో సెకండ్ టైం కూడా చాలా ఎక్కువ స్వీట్స్ అవి వచ్చాయన్నమాట. మా మదర్ వచ్చేసి ఇంట్లో ఉండే వంటకాలు ఉంటాయి కదా, పరమన్నం, సేమియా, ఆర్ది ఇలాంటివి 5 రకాలు సంథింగ్ ఎన్నో తీసుకొచ్చారు, ఐడియా లేదు. సేమియా, ఆర్ది, పునుకులు, గారెలు సంథింగ్ అలా ఎన్నో వెరైటీస్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ మా అక్క వచ్చేసి ఫస్ట్ టైం రాలే కదా, సో అందుకని తను సెకండ్ టైం ప్రతిదీ అంటే మోక్షికి డ్రెస్సు, టాయిలెట్ సామాన్లు అన్నీ, స్వీట్స్ వచ్చేసి ఎన్నో కావులు తీసుకొచ్చింది. ఇవన్నీ తను తీసుకొచ్చినవి అనమాట, అలా అరేంజ్ చేస్తున్నారు, ఫ్లవర్స్తో సహా అన్నీ తీసుకొచ్చింది. బయట కొనేవి ఎన్నో కావులు, మైసూర్పాకు, జాంగ్రీ అలాంటివి, అలాగే ఇంట్లో ఉండే కూడా వండి తను 4 కావిళ్ళు ఎన్నో, నాకు ఇంకా ఇప్పుడు అయితే చాలా డేస్ అయిపోయింది కదా, అంత ఐడియా లేదు. తను కూడా అన్ని రకాలు వండి తీసుకొచ్చింది అనమాట. వండి కొన్ని తీసుకొచ్చింది. తెచ్చిన తర్వాత అన్నీ మోక్షి మూకిట్లో పెడతారు కదా, ఇక్కడైతే అదే జరుగుతుంది. అలాగే మిగిలిన పిన్నులు అండ్ మా పెద్దక్క వీళ్ళందరూ కూడా మిగిలిన కొన్ని, అంటే ఫస్ట్ టైం అంత కాదు కానీ మిగిలిన వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళందరూ ఫస్ట్ టైం చాలా ఎక్కువ పెట్టారు కదా, ఇంకా సెకండ్ టైం వచ్చేటికి ఒక బింది క్యాన్లతో అలా తీసుకొచ్చారనమాట. మా పెద్దక్క అయితే పాల ముంజలు చేసి తీసుకొచ్చింది.
అలాగే మా పిన్నెల వాళ్ళు కూడా ఏవో స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. థర్డ్ డే అమ్మమ్మ గారు సార్ తీసుకొస్తారు కదా, అంటే ఫస్ట్ టైం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అంతే అనమాట. మా మదర్ సార్తో పాటు కొంతమందిని అయితే తీసుకొచ్చుకున్నారు, ఒక 30 మెంబర్స్ అలా అనుకుంటా అంతే. లాస్ట్ టైం అదే ఫస్ట్ టైం అయినప్పుడు అయితే చాలా ఎక్కువ మందిని తీసుకొచ్చారు మా స్ట్రీట్లో ఉండే వాళ్ళందరినీ కూడా. బట్ ఇప్పుడైతే ఓన్ రిలేటివ్స్ అంటే పిన్నులు, పెద్దమ్మలు, అత్తమ్మలు ఇలా ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే తీసుకొచ్చారు. అలా అయినా 50 మెంబర్స్ వరకు అయిపోయాయి థర్డ్ డే భోజనాలు వచ్చేసి. నేను ఇక భోజనాలు అయితే బయట ఆర్డర్ ఇచ్చేసాను. ఆ రోజు సాటర్డే అనమాట, జస్ట్ వెజిటేరియన్ లంచ్ మాత్రమే. అమ్మమ్మ గారు తీసుకొచ్చినవన్నీ తీసుకొచ్చిన తర్వాత మోక్షి ప్లేట్లు అన్నీ పెడతారు కదా, పెట్టి పెద్దవాళ్ళందరికీ అయితే ఇప్పించారు. ఆ రోజు ఓవరాల్గా నేను వీడియో తీసేటప్పటికి వచ్చిన స్వీట్స్ అయితే ఇవి, మా అక్కలు అండ్ అమ్మ ఇలా తీసుకొచ్చినవి అనమాట ఇవి. నెక్స్ట్ డే కూడా వచ్చాయి కానీ ఇంకా వీడియోస్ తీయడానికి నా బిజీ వాళ్ళు తీయలేదు. థర్డ్ డే రాని రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి ఫోర్త్ డే తీసుకొచ్చారనమాట స్వీట్స్. బట్ అవన్నీ వీడియోస్ అయితే తీయడానికి అవ్వలేదు నాకు అసలు. స్వీట్స్ వచ్చేసరికి మా పెద్దక్క పాల ముంజులు వండి తీసుకొచ్చిందని చెప్పాను కదా, చిన్నక్క వచ్చేసి కావిడి జాంగ్రీ, ఒక కావిడి వచ్చేసి మైసూర్పాక్, అలాగే బింది సేమియా, బింది పరమన్నం, నెక్స్ట్ వచ్చేసి పునుగులు అండ్ గారెలు ఇలా అయితే తీసుకొచ్చింది. కావిడి అంటే 2 బిందెలు అన్నమాట. అలాగే మోక్షికి డ్రెస్సు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చిందనమాట. అలాగే మిగిలిన వాళ్ళు కూడా వండుకునేవి, కొంతమంది సేమియాలు అవి వండి తీసుకొస్తే బయట నుంచి కొనేవి కొంతమంది గిన్నెలు అలా తీసుకొచ్చారనమాట. క్లియర్గా ఆ టైంలో అయితే మాత్రం నేను వీడియోస్ అయితే అంతగా తీయలేదు. ఇవన్నీ కూడా వీళ్ళు తీసిన వీడియో క్లిప్స్ అనమాట. అవే ఉంటే వాటినే ఈ విధంగా వీడియో అయితే చేశాను. జస్ట్ అంతా ఒక మెమరీగా ఉండడం కోసం మాత్రమే వీడియో అయితే చేసుకుంటున్నాను. అలాగే ట్రెడిషన్స్ అనేవి కూడా ఒక్కొక్కలా ఉంటాయి కదా, మాకు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూపిద్దాం అన్నట్టుగా ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను. లంచ్ మెనూ వచ్చేసరికి నేను ఇక బయట నుండి ఆర్డర్ ఇచ్చేసానని చెప్పాను కదా, వెజ్ లంచ్ మెనూ అంతే, అంత డీటెయిల్గా తీయలేదు, జస్ట్ ఓవరాల్గా ఇవన్నమాట రెసిపీస్ అయితే. సాటర్డే ఆ రోజు అందుకని నాన్ వెజ్ అనమాట. ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఫస్ట్ టైం అయినప్పుడు అమ్మమ్మ గారు సార్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ మనం ఇక్కడ లంచ్ అయితే అరేంజ్ చేయాలి. అలా థర్డ్ డే అయితే మాత్రం ఒక 50 మెంబర్స్ వరకు లంచ్ అయితే జరిగింది అమ్మ తీసుకొచ్చిన వాళ్ళందరికీ. నెక్స్ట్ ఇదంతా ఫోర్త్ డే అనమాట. ఫోర్త్ డే కూడా అలాగే మా పిన్నుల్ని అండ్ అత్తమ్మల్ని వాళ్ళనైతే నేను పిలుచుకున్నాను. బికాజ్ ఎందుకంటే సెకండ్ టైం అయినప్పుడు ఫోర్త్ డేనే చేప అనేది ఎత్తి పెట్టేస్తారనమాట, ఫోర్త్ డే ఈవినింగ్. సో అందుకని ఆ రోజు కూడా అందరినీ రమ్మన్నాను. ఈ సెకండ్ టైం కూడా ఎలా జరిగిందంటే చాలా గ్రాండ్గా, అంటే ఫస్ట్ టైం ఏ విధంగా ప్రతిరోజు భోజనాలు ఇలా జరిగినాయో అలానే ఈ సెకండ్ టైం కూడా జరిగిందనమాట. చేప ఎత్తి పెట్టడం అనేది ఫస్ట్ టైం వచ్చేసి 6th డే ఎత్తి పెడతారు కదా, ఈ సెకండ్ టైం అయినప్పుడైతే మాత్రం 4th డే ఎత్తి పెట్టేస్తారు, 5th డే భోజనాలు జరుగుతాయి అన్నమాట. ఈ కార్యక్రమం అంతా దోబీ చేస్తుంది. ఫస్ట్ టైం అయినప్పుడు ఎవరైతే తనే అనమాట, తన్నే రమ్మన్నారు మా మదర్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి అమ్మ ఎదురొచ్చిన తర్వాత అక్కడ పడేయడానికి అయితే వెళ్తున్నారు. చేప పడేసి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు స్నానం చేయించడం ఇవన్నీ నార్మలే, అదంతా మామూలుగానే జరిగింది ఫస్ట్ టైం లాగానే. అలా ఆ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలేటివ్స్ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మేము మాత్రమే ఉన్నాం. మోక్షికి మెహందీ అయితే పెట్టాలి కదా, నేను పెడదాం అన్నట్టుగా ట్రై చేశాను, బట్ నేను పెట్టలేకపోతున్నాను, దానికి కూడా నచ్చలేదు అనమాట నేను పెట్టే డిజైన్. అప్పుడు మా నైబర్ ఒక అమ్మాయిని పిలిస్తే తనే చాలా బాగా పెట్టింది, డిజైన్ అయితే మాత్రం అదరగొట్టేసింది. అప్పుడు మోక్షి సాటిస్ఫైడ్ అనమాట. నిజంగా మెహందీ అనేది అయితే మాత్రం అస్సలు పెట్టలేకపోయాను నేను. నెక్స్ట్ వచ్చేసి 4th డే నేను అంతగా వీడియో తీయలేదు, కానీ ఆ రోజు కూడా థర్డ్ డే ఎలా జరిగిందో అలాగే జరిగిందనమాట. స్వీట్స్ రావడం, భోజనాలు అన్నీ కూడా అంతే మంది ఉన్నట్లు అయ్యారు, బట్ అన్ని వీడియోస్ అయితే లేవు. మోక్షికి మంచిగా పెట్టడంతో నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించి నాకు కూడా పెట్టడం, తను నాకు కూడా పెట్టింది. డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగా వేసింది. నెక్స్ట్ వచ్చేసి వీడియో అనేది పోస్ట్ చేద్దాం అన్నట్టుగా తీసిన వీడియో కాదు, జస్ట్ చిన్న క్లిప్స్ షార్ట్స్గా తీసిన వీడియోస్ అనమాట. బట్ మొత్తం అంతా ఒక మెమరీగా ఉండడం కోసం అలా ట్రై చేశాను. సో అందుకని ఈ వీడియో అనేది వెర్టికల్గా కనిపిస్తుంది, సైడ్స్ వచ్చేసి ఏవో పిక్స్తో అలా మేనేజ్ చేసి వీడియో అనేది ఈ విధంగా పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డే ఇది మెహందీ అనేది పూర్తిగా పండిన తర్వాత చిన్నగా అలా వీడియో క్లిప్ అయితే తీశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే 5th డే చిన్నగా ఫంక్షన్ చేస్తాం కదా, అది చిన్నగా అంటే అది కూడా ఒక 150 మెంబర్స్ వరకు అయిపోయారు లంచ్కి. 5th డే పాపను కూర్చోబెట్టుకుని అక్షతలు వేయడం, పేరెంటల్ భోజనాలు ఇలాంటివి జరుగుతాయన్నమాట.
మోక్షని రెడీ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా వీడియోస్ అయితే తీసుకున్నాం. అంటే దగ్గర రిలేటివ్స్ ఉన్నప్పుడు మాత్రమే చిన్న వీడియో క్లిప్స్ తీసుకున్నాం. మెయిన్ అందరూ గెస్ట్స్ అయ్యి వచ్చిన తర్వాత అయితే మాత్రం యాజ్ యూజువల్ ఏం వీడియోస్ అయితే లేవు. ఇంకా ఫస్ట్ టైం అయినప్పుడు వచ్చేసి ఫోటోగ్రాఫర్ మా కజిన్ అండ్ మా రిలేటివ్ కాబట్టి తను అంతా వీడియో అయితే తీశాడు, బయట జరిగే భోజనాలు ఇవన్నీ. ఇప్పుడైతే ఫోటోగ్రాఫర్ కూడా బయట అబ్బాయిని పెట్టామన్నమాట. సో తను ఓన్లీ ఫొటోస్ వరకు, అంటే మోక్షితో జరిగినంత మాత్రమే ఫొటోస్ తీశాడు. బట్ అవుట్ సైడ్ వీడియోది అయితే ఏమీ లేదు. ఫస్ట్ టైం అయినప్పుడైతే ఫోటోగ్రాఫర్ మా రిలేటివ్నే కదా, సో తను నా మొబైలే తీసుకుని మొత్తం ఈవెంట్ అంతా కూడా చిన్నగా వీడియో తీసాడనమాట బ్లాగ్ కింద. బట్ ఈసారి అవేం లేవు, ఓన్లీ మేము తీసుకుని ఈ చిన్న చిన్న వీడియోస్, అంటే దగ్గర రిలేటివ్స్ ఉన్నప్పుడు మార్నింగ్ తీసుకున్న వీడియో అనమాట, అది మాత్రమే ఉంది. అండ్ అంతమంది చుట్టాలు వచ్చిన తర్వాత తీసిన వీడియోస్ కానీ, భోజనాలు కానీ, లంచ్ మెనూ కానీ ఏమీ అయితే లేవు. ఇది వచ్చేసి మోక్షని ఇంకా కూర్చోపెట్టక ముందు దగ్గర రిలేటివ్స్ మాత్రమే వస్తారు కదా ఎర్లీగా, వాళ్ళు మాత్రమే ఉన్నాం అనమాట. అప్పుడు చిన్న చిన్నగా ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాం. మోక్షని రెడీ చేయడం, హెయిర్ స్టైల్ ఇదంతా కూడా మా అక్క వాళ్ళే రెడీ చేశారు. ఈ ఈవెంట్ అంతా చిన్న చిన్న షార్ట్స్ రూపంలో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. బట్ అంతా ఒకే చోట మెమరీగా ఉండడం కోసం అయితే మళ్ళీ ఈ విధంగా లాంగ్ వీడియో అయితే చేశాను. ఈ విధంగా 5వ రోజు మార్నింగ్ పాపను కూర్చోబెట్టి 5గురు పెద్దవాళ్ళు అక్షతలు వేసి, ఇదంతా యాజ్ యూజువల్ ఫస్ట్ టైం ఎలా జరిగిందో అలానే అనమాట. పాపను కూర్చోబెట్టి అక్షతలు వేసేంత వరకు ఏమైతే తినడానికి పెట్టాం. ఈ విధంగా అయిన తర్వాత మాత్రమే, అక్షతలు వేసిన తర్వాతే ఇలా పెద్దవాళ్ళతో 5గురితో కూర్చోబెట్టి భోజనాలు అయితే పెడతాం. ఇక్కడ వచ్చేసి మాకు సెకండ్ టైం అయినప్పుడు ఆకుల్లో అట్లు వేయడం ఆనవాయితీ అనమాట. అవన్నీ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు మా మదర్, కానీ అవన్నీ అయితే వీడియోస్ లేవు, అట్లు అవి కూడా. అది కంపల్సరీ ఆనవాయితీ అనమాట మేము ఫాలో అయ్యేది. సెకండ్ టైం అయినప్పుడు అట్లు వేస్తారనమాట ఆకుల్లో. ఈ విధంగా పాపతో పాటు 5గురు పెద్దవాళ్ళని అయితే కూర్చోబెట్టి లంచ్ పెడతారు. మోక్ష ప్లేట్లో అన్ని ఐటమ్స్ 5 చొప్పున వేయటం. ఇదంతా ఫస్ట్ టైం ఏ విధంగా చేస్తామో అలానే ఉంటుంది. యాజ్ యూజువల్ ఫస్ట్ టైం లాగానే పాప చేత అందరికీ ఇప్పించడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. బట్ అంత క్లియర్గా అయితే వీడియోస్ లేవు, నేను నార్మల్గా చెప్పేస్తున్నాను. మోక్ష చేత అందరికీ పెద్దవాళ్ళకి ఇప్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న ముక్కలు మోక్షకి అయితే తినిపిస్తారు. ఈ 5th డే భోజనాలు కూడా బయట ఆర్డర్ అయితే ఇచ్చేసాం, అంటే వెజ్ మెనూ మట్టుకి బయట ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి చికెన్, ఎగ్స్ ఇలాంటివి మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. ఇలా 5th డే కూర్చోబెట్టే భోజనాలు అనేవి ఫస్ట్ పాపని కూర్చోబెట్టి తను తిన్న తర్వాతే మిగిలిన వాళ్ళం అయితే చేస్తాం అన్నమాట. మోక్షకి అలాగే మోక్షతో 5గురు పెద్దవాళ్ళకి భోజనం పెట్టేసిన తర్వాత మిగిలిన బయట వాళ్ళకి అందరికీ కూడా లంచ్ అయితే స్టార్ట్ చేసేసారు. బట్ ఆ వీడియోస్ లేవు. ఇవన్నీ ఫోటోగ్రాఫర్ తీసిన పిక్స్ లాస్ట్లో యాడ్ చేశాను. మెయిన్ ఫంక్షన్ ఉంది కదా, ఈ సెకండ్ టైం ఫంక్షన్ సింపుల్గా చేసేద్దాం అనుకున్నప్పటికీ ఈ సెకండ్ టైం కూడా చాలా గ్రాండ్గానే జరిగింది. అంటే 150 మెంబర్స్ వరకు భోజనాలు ఇవన్నీ అయితే జరిగాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఎలా జరిగిందో అలానే జరిగింది అనమాట సెకండ్ టైం కూడా. 2 ఫంక్షన్స్ కూడా చాలా గ్రాండ్గా జరిగాయి. బట్ అవుట్ సైడ్ భోజనాలు, రిలేటివ్స్ అవన్నీ అయితే లేవు. వీడియోస్ తీయాలంటే ఐడియా రాలేదు, అండ్ ఆ బిజీ వల్ల అసలు ఖాళీ కూడా లేదనమాట తీసుకునే. బట్ ఇప్పుడు అనిపిస్తుంది మొత్తం అన్నీ ఒక మెమరీగా ఉండుంటే బాగుండేది. మొత్తం బయట లంచ్ మెనూ అండ్ రిలేటివ్స్తో ఉండింది మొత్తం అంతా ఉంటే బాగుందని. బట్ ఏం చేస్తాం, వీడియో అయితే లేదు. ఫస్ట్ టైం అయినప్పుడైతే మా కజినే ఫోటోగ్రాఫర్ కాబట్టి మొత్తం వీడియో కూడా తీసాడనమాట ఒక బ్లాగ్గా. అదే నేను 7వ రోజు బ్లాగ్ అని పెట్టాను కదా. ఈ ఒకేషన్ది ఫస్ట్ టైం వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా రీచ్ వచ్చింది. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోని కూడా అలాగే చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో అనేది ఒక మెమరీగా డిజిటల్ లైబ్రరీలో సేవ్ చేసుకోవడానికి అండ్ మా ట్రెడిషన్స్ అనేవి చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ వీడియోస్, హల్దీ, మెహందీ, మెయిన్ ఫంక్షన్ అవన్నీ ఉంటాయన్నమాట. అవేమి నా మొబైల్లో తీసుకోలేదు కనుక ఏం వీడియోస్ అయితే లేవు. ఫోటోగ్రాఫర్ తీశాడు మొత్తం. అది వచ్చిన తర్వాత ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఫ్యామిలీ వ్లాగ్స్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మా ఈ విలేజ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.